మాతా పితాయోతయస్తనయా విభూతి సర్వం యదేవ నేమేన మదన్మయానాం ఆద్యసన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోగ్న భూతం సరస్య మహదాపయ భట్టనాద శ్రీభక్తి కులశేఖర యోగవాహ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమారాధన యోగేంద్రం కురుకేశచంద్ర జగతిం గోవింద పౌరాధిపం భట్టార్యన్యగమాంత యోగ జగదాచార్యో కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాధిపం నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారి రాసేః వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే ఉత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందుష్ట జీవ జీవాతవే నమః సిద్ధ్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ భంగం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికర్ణమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమానంతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోసు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీ శైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సంహక్తి దేశిక పాద సేవాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్య కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం మురైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ సటకోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிది నాడెన్నుம் தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறை வெள்ளந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் செந்தியாய் நெஞ்சே தெழுந்து மனத்தாலும் வாயாலும் மண்கொருள் பேணும் இனத்தாரை அல்லாதிரேந்தேன் தனத்தாலும் ஏதும் புரியவில்லை நந்தை சுடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து வேந்த பெரும் கீர்த்தி ராமாம்சமுனிதர் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்கிறார் சுடுகோபன் சந்தமிழ் வேதம் தயக்கும் பேராத உள்ளம் பெறா வாந்தி விஷன் சோலை மதிலரங்கள் வன் புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் மானுஷன் மிக்கவரே நிலையும் மெய்யாமயர் நிலையம் தக்க நெறியும் தடையாதி தப்பியலும் யோஜ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையர்வோ நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ భాగ్య విశేషం చేత మనం చక్కగా తిరువాయిమడి సేవాకాలాన్ని కూడా పెద్దల ద్వారా అనుసంధానం వింటూ ఈ గోష్ఠిలోకి ప్రవేశించగలుగుతున్నాం. ఇది పరిపూర్ణంగా నమ్మాళ్వార్ల యొక్క కటాక్షం. అలాంటి నమ్మాళ్వార్లను గురించి కంబనాటాళ్వాను ఎన్ని రకములైనటువంటి విశేషాలని రకరకాలుగా మనకి అందించారు. ఇవాటి పాసురంలో కంబనాటాళ్వాన్ అంటే ఆళ్వార్లకి పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలిగింది. సరే నేను మీకు కనిపిస్తాను అని అనుకున్నారు ఆయన.
ఆయన అనుకునే లేపో ఈయన ఇంకా ఎప్పుడు కనిపిస్తావు, ఇంకా ఎప్పుడు కనిపిస్తావు అంటే నమ్మాళ్ళవార్లు తిరువాయిమడిలో ఎలా చెప్పారో కమ్మనాటాళ్వార్లు నమ్మాళ్ళవార్ల గురించి అలా చెప్తున్నారు. అది మనం రోజు గుర్తు పెట్టుకోవాలి. ఆళ్వార్లు పెరుమాళ్ల కోసం పడేటువంటి తపన కమ్మనాటాళ్వార్లు నమ్మాళ్ళవార్ల కోసం పడుతున్నారు అన్నమాట. కాబట్టి ఆళ్వార్లు ఏం చేశారట, అయ్యో ఇంత తొందరపడి వచ్చేస్తున్నారు ఈయన అని చెప్పి నీ అనుగ్రహం, నీకు నా అనుగ్రహాన్ని చూపిస్తానుండు అని చెప్పి కొంతమంది భాగవతోత్తములు ఉన్నారండి అక్కడ. వారిని పిలిచి మీరు వెళ్ళి కమ్మనాటాళ్వాన్తో నేను వచ్చేస్తున్నానని చెప్పండి అని కబురు చేశారట. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవతల వాళ్ళు మన మీద కటాక్షంతో నేనే మీ దగ్గరకు వస్తున్నా, ఉండండి ఉండండి అంటూ ఎలా కబురు చేస్తారో అలాగా అని లోపల అర్థం అని. పైకి అర్థం ఏం చెప్పారంటే ఇవాళ ఈ పాసురంలో మేఘ సందేశాన్ని పంపించారు. మేఘ సందేశం మనకి సాహిత్యంలో ఈ మేఘ సందేశం యొక్క విలువలు మీ అందరికీ పరిచయమైనటువంటివి కదా. అందాలవో మేఘమాల, మల్లాది గారు ఎంత బాగా రాశారండి మేఘాన్ని పంపడం. మరి అక్కడ కశ్చిత్తాంత విరహ గురునా స్వాధికారాత్ ప్రమత్త అని ఒక మేఘ సందేశం అనేటువంటి కావ్యాన్నే కాళిదాసు రచించినట్లుగా మనం చదువుకుంటున్నాం కదా, అద్భుతమైనటువంటిది. అలాగా ఒక మేఘ సందేశం అన్నమాట. ఆ పాసురాన్ని ముందు చదువుకున్నాం. 69వ పాసురం శడగోపదందాదిలో. మేఘத்தை ஆத்தில் கண்டேனென்ன என்னெண்ணாது மெய்யன் குருகூர் போக பாகத்தை யாத்து சொல்லாளை கண்டீரென்றுளி பரந்த மோகத்தை யாத்திக் கொண்டே கண்ணமாத்தி முறிந்து சிந்தை சோகத்தை யாத்திக் கொண்டே తుళితూవ తొడంగుగవే. అది ఏదైనా ఒక మేఘానికి ఎవరికైనా చెప్పేటప్పుడు మనం ఎక్కడికో వెళుతూ ఉంటాం, దారిలో ఒకళ్ళు కనిపిస్తారు. కనిపిస్తే మీరు కాస్త ఇలా చెప్తారా వాళ్ళకి అని వాళ్ళతో ఒక మాట అంటాం. అనేసిన తర్వాత మళ్ళీ ఇదిగో దారిలో కనపడ్డారులే చెప్పారు అని అనుకోకండి, మేము ఇంటికే వచ్చి చెప్పాలనుకున్నాను, ఇంతలో మీరు కనపడ్డారు కాబట్టి చెప్పేశాను, ఏమనుకోకండి అంటాం. చూడండి సరిగ్గా అలాంటి భావన అనమాట. మేఘత్తై ఆర్తిల్ కండేని అన్నారు. ఓ మేఘాలారా మిమ్మల్ని దారిలోనే కలుసుకున్నాను అని ఏమీ అనుకోకండి. అంటే ఏదో కనపడ్డాను కాబట్టి చెప్పాళ్లే అని తక్కువగా మీరు చూడకండి. ఈ పాసురంలో ఇంకో విశేషం ఏంటంటే మెయ్యన్ కురుగూర్ పాకత్తై యాత్తున్ సొల్లాళై, నమ్మాళ్వార్లు అవతరించినటువంటి తిరుక్కురుగూరులో పాకత్తై ఆత్తుం సొల్లాళై చాలా మంచి పదం. ఒక భాగాన్ని సేవించినా చాలు. అది అంటే దివ్య దేశం అంతా కూడా అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి దివ్య దేశం తిరుక్కురుగూరు. అందులో ఓ తోటని చూసినా, ఒక జలాన్ని చూసినా, ఓ పుష్పాన్ని చూసినా, లేదు పెరుమాళ్ళని చూసినా, ఓ చింత చెట్టునే చూసినా, అక్కడ నిలబడి ఉన్నటువంటి పెరుమాళ్ళని ఏది చూస్తే అదే పుణ్యం. ఆగత్తై అది అంటే అంత మహిమాన్వితమైనటువంటి దివ్య దేశము తిరుక్కురుగూర్ అనేటువంటి విషయాన్ని కంబన్ ఈ పాసురంలో మనకి తెలియచేశారనమాట. కన్నీరిన్ తుళిపరంద మోగత్తై అత్తిక్కొండే. మామూలుగా లోకంలో ప్రియుడు ప్రియురాలు దూరంగా ఉన్నప్పుడు మేఘ సందేశాలు పంపుకోవడం అది మనకి తెలిసినటువంటి కథలు, అవి విషయాలన్నీ. ఇక్కడ నమ్మాళ్ళవార్లనే ప్రియురాలు పెరుమాళ్ళకి దూరం అయితే బాధపడడం ఒక అంశమైతే, కంబనాటాళ్వాన్ అనే ఆయన నమ్మాళ్ళవార్ల కోసం తపన పడ్డం కూడా ఇక్కడ ఒక పోలికగా చాలా అందంగా చెప్పారనమాట. మేఘాలు మీరేం చేస్తారో తెలుసా, ఏదో జాలిగుండెల మేఘమాల నా మాటను నువ్వు చెప్పవా అని అడిగినట్టుగా సరిగ్గా అలాగే నన్ను చూసి నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పి గబగబా వచ్చేస్తానని చెప్పాక వర్షించండి. మీరు ముందు వర్షించేశారనుకోండి, ఆ గొడవలో నువ్వేం చెప్తున్నావో వినపడదు. అంటే నమ్మాళ్ళవార్లు కమ్మనాటాళ్వాన్ని ఓదారుస్తున్నట్లుగా మనం భావించుకోవాలి అని. ఈ
ప్రియుడు ప్రియురాలు మధ్య ఉండేటువంటి శోక స్థితికి ఒక 5 దశలు ఉన్నాయి అంటారు. 10 దశలు ఉన్నాయి అని ఒక శాస్త్రం ఉందనుకోండి. వాటిల్లో ఏంటంటే మాట, ఆ మాటను తలుచుకోవడం, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు అని తలుచుకుని 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 ఎప్పుడు చూస్తానా అనుకోవడం ఒకటి. తర్వాత తలపు, అప్పుడు కలిగినటువంటి అనుభవాలను తలుచుకోవడం ఒకటి. అయ్యో దూరం అయిపోయామే అని చెప్పి బెంగ రావడం ఒకటి. శోకం, అంతస్తాపం, మోహం, పైకే ఏడవడం, ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది. ఇవన్నీ విరహ వ్యాధ పొందేటువంటి వారి మధ్య ఉండేటువంటి భావాలన్నమాట. అలాంటి భావాలని ఇది ఒక కావ్యం కాబట్టి అందంగా ఈ ప్రబంధాన్ని కావ్యపరంగా అన్వయిస్తూ మేఘాల ద్వారా సందేశం పంపడము అంటే మనం ఆడిమలై కన్నా ఒన్నునై కైగరవేలు అనేటప్పుడు మేఘ సందేశాన్ని తిరుపావైలో ఎలాగైతే చెప్పుకున్నామో భగవంతుడి రూపాన్ని పోలినటువంటి వాడివి మేఘమా నువ్వు అని అక్కడ మనం మేఘానికి పరమాత్మకి ఒక 10 విశేషణాలు కూడా విడివిడిగా చెప్పుకున్నామే. అన్ని చోట్ల వర్షిస్తుంది, ఎత్తు పల్లాలు చూడదు, భగవత్ కటాక్షం కూడా అందరి మీద ఒకేలాగా ఉంటుంది, ఇలా పోలికలు చెప్పుకున్నాం కదా. అలాంటి రూపము కలిగినటువంటి భగవంతుడి రూపాన్ని పొందినటువంటి ఆ మేఘాన్ని చూసేటప్పటికిట భక్తులకి ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ ఆనందం వచ్చేస్తుంది. నువ్వు అక్కడికి వెళుతున్నావు కదా, నువ్వు చెప్తావు కదా, నువ్వు తప్పకుండా చెప్తావు కదా అని దూతని పంపినప్పుడు తామే వెళ్ళిపోయినంత ఆనందాన్ని ఎలా పొందుతారో అలాగే ఇక్కడ నమ్మాళ్ళ వారి కమ్మనాటాళ్వారి యొక్క కలయిక చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక మేఘ సందేశం అనేటువంటి సన్నివేశాన్ని కల్పించి కమ్మనాటాళ్వాను తనని ఓదార్చడానికి నమ్మాళ్ళ వాళ్ళు మేఘ సందేశాన్ని పంపినట్లుగా వారి యొక్క శ్రీ సూక్తులు నా మనస్సులో ఉన్నటువంటి బాధను తగ్గిస్తున్నాయి. ఆయన వర్షిస్తున్నారు. వర్షించడం అంటే తిరువాయ్మొళి దివ్య ప్రబంధాన్ని వర్షించడము, 4 గ్రంథాలని అనుగ్రహించడము అనేటువంటి విశేష విషయాన్ని ఇవాళ పాసురంలో చెప్పారు. స్వామి చెప్పినట్లుగా ఇందాక నాదమునులే లేకపోతే మనకి 4000 దివ్య ప్రబంధం ఇంతవరకు వచ్చేది కాదు. యోగ విద్య అద్భుతంగా తెలిసినటువంటి మహానుభావులు నాదమునులు, లయజ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి మహానుభావులు నాదమునులు. ఒక తాళం ఉందనుకోండి, తాళాలు ఇలా వేస్తారు కదా, ఇలాంటి తాళాలలో 2 తాళాలు ఇలా కలిపితే వచ్చిన శబ్దాన్ని బట్టి ఆ తాళం బరువెంతో చెప్పగలరండి ఆయన. దాని మీద అంత శక్తి, అంటే ఎంత సంగీత జ్ఞానం ఉన్నటువంటి వారో మహనీయులు. సరే ఆయన యోగ విద్యా విశిష్టులు, ఆ కథంతా సరే. అలాంటి మహానుభావులు తిరునక్షత్రం ఇవాళ చక్కగా మనం స్వామివారు చెప్పారు. ఆ మహానుభావులు అందించినటువంటి ఈ తిరువాయ్మొళి మన దాకా వచ్చింది అంటే అలాంటి పెద్దలు ఎంతో నాదం పంకజ నేత్ర అని ప్రార్థన చేస్తాం కదండి. నాదం, నాదముని అంటే పూర్తి పేరు ఏంటండి? శ్రీ రంగనాథ ముని, రంగనాథుడు ఆయన పేరు. దాన్నే నాదం పంకజ నేత్రుడు ఉయ్యకొండారు వీళ్ళందరి గురించి చెప్పారనుకోండి. అలాంటి మహిమాన్వితమైనటువంటి తిరువాయ్మొళి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 2వ తిరువాయ్మొళిలో 9వ పాసురంలోకి మనం ప్రవేశించాం. సరిగ్గా ఇవాళ మనం చెప్పుకున్నటువంటి పాసురానికి ఇవాళ 9వ పాసురానికి కూడా అక్కడ కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఈ 9వ పాసురంలో విశేషం అనిపిస్తుంది. మిగిలిన అన్ని పాసురాలలో పరమాత్మ పాదాల మీద ఉన్న తులసి కావాలి అని అడుగుతారండి. చూడండి, ప్రతి పాసురం చూడండి. తాళినై మేళని తంతుజాయన్నే మాలుమాల్, నల్లడి మేళని నారుతుజాయన్రే సొల్లుమాల్, సేవడి మేళని செம்பொந்துழாயன்றே பூவுமால், பாதங்கள் மேலணி பைம்பந்துழாயன்றே ஓதுமால், தாளினை மேலணி தன்னம் துழாயன்றே நாடு நாள், பாதங்கள் மேலணி பைம்பந்துழாயன்றே ஓதுமால், வடங்கொள் போம் தன் துழாய் மலர்க்கே, வைத்தவர் தாளின் மேல் வடங்கொள் போம் தன்னம் துழாய் மலர்க்கே,
వంబవిస్తన్నం తుజాయ్ మలర్కే. ఎనిమిది పాసురాలలో ఆ పాదాల మీద తులసి, స్వామి యొక్క ఆ శ్రీచరణాల మీద తులసి 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 అని పలవరించిపోయారు నమ్మాళ్ళవారు. ఈ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, పాదాల మీద అన్న మాట కూడా అనడానికి ఓపిక లేకండి. ఆ పదం ప్రయోగించలేదు అని సరదాగా చెప్పడం అన్నమాట. నంగై మీర్ నేరుం ఓర్పెన్ పెట్టు నల్గినేర్ ఎంగనే సొల్లుగేన్ యాన్ పెట్రయే జయ్యై செங்கன்னும் செக்கரமென்னும் துழாயென்னும் இங்கனே சொல்லும் ఇరాపగల్ ఎన్ செய்గేన్. ఇది చాలా సరదాగా చెప్పుకోవాల్సినటువంటి రచన విధానము అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడికి ఆ స్వామి యొక్క ఆయుధాలు గాని, పాదాల మీద తులసి గాని కావాలి కావాలి కావాలని పలవరిస్తూనే ఉంది ఈ పాసురం దాకా వచ్చేదాకా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మాటని మాట్లాడదామని మొదలు పెడితే ఆ మాట పూర్తి చేసే శక్తి కూడా లేదు. మనం లౌకికంగా చూస్తూ ఉంటాము, ఒక అనారోగ్య స్థితిలో కానీ, వార్ధక్య స్థితిలో కానీ, బలహీన స్థితిలో కానీ, చాలా నీరసంగా ఉన్న స్థితిలో కానీ మంచినీళ్ళు కావాలి అని అడగాలనుకోండి, మంచి నీళ్ళు అంతవరకు అనగానే గబగబా తీసుకొచ్చి పోసేస్తారు కదా. వాక్యం పూర్తి చేయడానికి కూడా ఓపిక ఉండదు. ఈ పాసురంలో ఆ అర్థాన్ని మీద ఎక్కువ మనకి ఇది పెట్టారు అన్నమాట, ఏకాగ్రతను పెట్టారు అన్నమాట. నంగై మీర్ ఆ తల్లి కదండి పలుకుతోంది, తాయిమారు అవస్థ కదండి, అధ్యవసాయం నమ్మిక కదండి. అందువల్ల ఓ స్త్రీలారా, నీరు ఓర్పెన్ పెట్టు నల్గినేరు, మీరు కూడా ఒక అమ్మాయిని కన్నవాళ్లే కదమ్మా. మనం అంటాం మీకు పిల్లలు ఉన్నారు కదమ్మా, బాధలు మీకు తెలియనివా అంటాం చూడండి. అలాంటి ఎత్తుగడ అనమాట ఆ తమిళ భాషలో. ఆ ఎత్తుగడ నంగై మీర్ నీరు ఓర్పెన్ పెట్టు నల్గినేరు, మీరు కూడా ఒక అమ్మాయిని పెంచారు కదమ్మా. యాన్ పెద్ద ఏమని ఎన్సొల్లిగేన్. కానీ బాబోయ్, మా అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు. ఏం చెప్పమంటారు? ఏమ్మా అంత కష్టం ఏమొచ్చింది నీకు? సెంగెన్నం, ఏం కష్టం వచ్చిందా చెప్తా వినండి. పాసురంలో ముఖ్యార్థం ఇదే. శంఖం 5 నిమిషాలు ఆగుతుంటుంది. తర్వాత చక్కరం మళ్ళీ 5 నిమిషాలు ఆగుతుంటుంది. ఇరాపగల్ ఎంగనే సొల్లం ఎన్ సైగేన్, రాత్రింబవళ్ళు అంతే అంటోంది. సెంగెన్నం చక్కరం ఎన్నం తుజాయ్ ఎన్నం. తల్లి మాటలలో ఎన్నం 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 అనే మాట వచ్చింది. ఆళ్వారు నాయక మాటలలో ఎన్నం కూడా లేదు. సెంగు చక్కరం తుజాయ్, అది అరగంట ఆగి అనాలి. అరగంట అంటే మన క్లాస్ అయిపోతుంది కాబట్టి వెంటనే అనుకుంటున్నాం అనమాట. అంత నెమ్మదిగా నోట్లోంచి మాట వస్తుంది కానీ వాక్యం పూర్తి కావడం లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని తల్లి ఆవేదన పడుతుంది అంటారు. 9వ పార్ట్ 55వ పేజీ అండి ఈడు వ్యాఖ్యానం. அவனுடைய ஆயுதாதிகளை காண வேணும் என்னும் சொல்ல புக்கு முடிய சொல்ல மாட்டாరే నోవుపడా నిన్నాళ్ళు ఎంగార్. అమ్మా అమ్మా అని పిలిచింది అనుకోండి, ఏమ్మా అని ఆశగా వెళ్ళింట తల్లి. అవనుடைய ఆయుధాదిகளை కాణ వేణం, అమ్మా ఆయన యొక్క ఆయుధాలు చూడాలి అని చెప్దామనుకుంటుంటే కూతురు. పిల్లలు చూడండి, చాలా రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు వాళ్ళని పిలి చూస్తా వీళ్ళని పిలి చూస్తా అంటారు కదండి. అప్పుడు రారా రారా నిన్ను పిలుస్తున్నారు అని తీసుకెళ్తారు కదా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఏం చూడాలమ్మా నువ్వు? నాకు లౌకిక వాళ్ళు ఏం చూడక్కల్లా. శంగు చక్కరం తోజాయ్ అలా చిన్న చిన్న మాటలు అరగంటకో మాట అంటోంది. సొల్లప్పుకు ముడియ సొల్ల మాట్లాదే,
మొదలు పెడుతోంది. శంగు చూడాలి అన్నమాట అనాలి కదా, అండాలి లేదు. శంగు ఇంకా ముడియాదే, ముగింపు లేదు దానికి. ఆ చిన్న చిన్న మాటలు అంటోంది. నోవు పడా నిన్నాడు, ఎంత బాధపడిపోతుందో అమ్మా మా అమ్మాయి అని తాయిమారు విలవిల్లాడిపోతోంది. రోగం వచ్చిన వారి కంటే వారి దగ్గరుండి చూసేవారి బాధ మనం చెప్పలేమండి. బాధపడే వాళ్ళు ఏం బాధపడుతున్నారో మనకు తెలియదు, కానీ బాధపడే వారిని చూసి బాధపడే వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అంటున్నారన్నమాట. నంగై మేర్ உங்கள் பூர்த்தி இவள் படுகிற பாடு நான் சொல்ல கேட்டி அறிய வேண்டி இருக்கிறதே உங்களுக்கு నంగై మేర్ పరిపూర్ణులారా. అమ్మా మీరందరూ అదృష్టవంతులు. ఏదో మీ పిల్లలు ఉన్నారు, మీ మాట వింటున్నారు. మీరు కూడా ఒక అమ్మాయిని కని పెంచిన వాళ్లే కదా. మీ మనస్సులు భగవంతుడికి అర్పించబడి ఉన్నాయి కాబట్టి కొంచెం మనస్సుకి శాంతి ఉంటుంది మీకు. మా పిల్ల చూడండి ఎంత పిచ్చిదైపోయిందో, నా మనస్సుకి శాంతి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నేరుం ఓర్ పెన్నెత్తు నల్గి నేరే நீங்களும் ஒரு பெம்பிள்ளையை பெத்து வழக்கிரிலோ వరక్కిరికోళ్ళు అండ్రో. మీరు కూడా ఒక అమ్మాయిని పొంది పెంచిన వాళ్లే కదా. పిల్లల్ని పెంచడంలో ఎన్ని కష్టాలుంటాయో మీకు తెలియదా తల్లి? నల్గుగై వళర్కై అంటే ప్రేమతో పెంచడం, గారాభంగా పెంచడం, అరచేతుల్లో పాదాలు పెట్టి పెంచడం. నిజంగా అలా పెంచుతారండి. నడుస్తుంటే కింద తమ చేతులు పెట్టి దాని మీద పాదం వేయమంటారు. పిల్లల్ని ఎత్తి పైకి పట్టుకుని ఆ కాళ్ళు అవి తుడిచి ముద్దులు పెట్టుకుంటారు. ఎంత కళ్ళల్లో పెట్టుకొని పెంచుతారండి పిల్లల్ని. వళర్కై ఇవాళ పట్టారుండో. మా అమ్మాయి పడేటువంటి బాధ ఎవ్వరూ పడరమ్మా ప్రపంచంలో. ఈ పిచ్చిది ఇలా అయిపోతుంది అంటే నమ్మాళ్ళ పెరుమాళ్ళ విషయంలో ఎంత మోహపడిపోయారో தாய்மார் அவஸ்தలో చెప్తున్నారు అన్నమాట. எங்கள் பெண் பிள்ளைகளில் காட்டிலும் உன் பெண் பிள்ளை కువాసి ఎన్నెన్నెల్. ఏమ్మా నువ్వు ఒక్కతివే కన్నావా పిల్లల్ని, మేమందరం కనలేదా? మీదే బాధ అంటారేమో మీరు. అలా అనకండి. మీ అమ్మాయికి మా అమ్మాయికి చాలా తేడా ఉంది. ఎంగనే సొల్లుగేన్ ఇవల్ పడి పేచుకో నిలమాగిరిలే నాన్ సొల్లువదు. ఇది ఇలా ఉంది అని నాకు చెప్పడానికి శక్తి లేకపోతుందమ్మా. అంత హీన స్థితిలో ఉంది. మనకి కొంతవరకే ఆనందమైన కొంతవరకే చెప్పగలవండి. ఏదో ఒకటి బాగుంది అని చెప్పాలి. ఎంత బాగుందో నేను చెప్పలేననే మాట ఒకటి వస్తుంది. అది ఆనందానికి ఎలా వస్తుందో దుఃఖానికి కూడా అలా చెప్తున్నారనమాట. ఎంత బాధపడిపోతుందో మా అమ్మాయి, నేను చెప్పలేను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాయంగర భగవద్గుణంగా నిలమాయిప్పేసలం. ఆనందవల్లిలో చెప్తుంది వేదం మనకి. ఆ సూక్తిలో ఆనంద గుణాన్ని నేను వర్ణిస్తాను అని వేదం బయలుదేరి వెళ్ళి చెప్పలేక వెనక్కి తిరిగి వచ్చిందే. అలా చెప్పలేని పరమాత్మ గుణాన్నైనా చెప్పచ్చేమో కానీ గుణావగాడర్పడిపే కొన్నెలమల్లవిలే. భాగవతోత్తములు పెరుమాళ్ళ యొక్క గుణానుభవంలో మునిగిపోయిన వారిని వర్ణించడం మనకి సాధ్యము కాదు. ఇది నమ్మాళ్ళవార్ల యొక్క స్టేట్మెంట్. దైవ గుణాలనైనా వర్ణించగలం గాని భాగవతోత్తముల యొక్క ఆనంద గుణాన్ని మనం వర్ణించలేము. ఎలాగంటే మనకి ప్రసిద్ధమైనటువంటిది భాగవతం. ఆ భాగవతంలో ఎవరిని ఆ పరమాత్మను తలుచుకుంటే చాలు. ప్రహ్లాదుడు ఇంకా ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ప్రసిద్ధమైన పద్యాలు ఉన్నాయి కదండి. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాండ్రునెవ్వరి చేరమరచు అసురాని తన మ్రోల ఆడినట్టయిన అసురబాలురతోడ ఆడమరచు భక్తవత్సలుడు భాషించినట్లయిన పరభాషలకు మారు పలుక మరుచు సురవంద్యుతనలోన చూచిన అట్లయిన
చొక్కి సమస్తంబు చూడమరచు. అన్నీ మర్చిపోవడమే. ఎందువల్లంటే భగవంతుడు నాతో ఉన్నాడు, ఇంకెవరు నాకు అక్కర్లేదు అని. ఏ స్థితిలోనండి అలాగా? అన్ని స్థితులలోనూ అదే భావన. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఆశలీలా నిద్రాదులు స్థేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. ఏ పని చేస్తున్నా సరే భగవతత్వము తప్ప ప్రహ్లాదుడికి ఇంకొకటి లేదు. ఇవాళ మా అమ్మాయి అలాగే ఉంది. ఆయన కనపడ్డాడంటుంది, నవ్వుతుంది, వెళ్ళిపోయాడంటుంది, ఏడుస్తుంది. సరిగ్గా అదే భావం పోతనా మధ్యలో. వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడ్చుతూ ఒక్క చోట అశ్రాంత హరిభావన ఆరోఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట. విష్ణుడింతయ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండునొక్క చోట. నలినాక్షుడను నిధానము కంటినేనని ఉబ్బిగంతులు వైచునొక్క చోట. పలుకునొక చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలచి ఊరకుండు. ఇప్పుడు సరిగ్గా మనకి వ్యాఖ్యానంలో వచ్చేటువంటి శ్లోక పాదాలకి మూలం ఈ పద్యాలు అనిపిస్తుంది. అలాగా హరిస్మరణలో మునిగిపోయి ఆ కృష్ణ గోవిందా అనుకుంటూ ఏడు చేస్తూ ఉంటాడు, ఆనందంతో ఏడు చేస్తూ ఉంటాడు అని. లేదు ఆయన పాటలు నేను పాడుతానని ఆ నామాన్నే పాడుతూ ఉంటాడు. విష్ణువు తప్ప ఎవరు లేరర్రా అని నవ్వుతూ 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 అంటే అంతలో ఏడుపు అంతలో నవ్వు. ఇదిగో నాకు ఒక నిధి దొరికింది తెలుసా, కమలాక్షుడను నిదానము కంటినేనని ఉబ్బి గంతులు వేయుచునొక్క చోట. ఇలాగా ఈ మాట చూడండి, ఆయన యొక్క ప్రణయముతోటి భగవంతుడి యందుండేటువంటి ప్రేమతోటి ప్రణయ హర్ష జనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై కళ్ళల్లో నుంచి అలాగా ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. అంత తాదాత్మ్య స్థితిని పొందే భాగవతోత్తములు అనడానికి ఇక్కడ ఈ పదం చూడండి. ఇప్పుడు వ్యాఖ్యానంలో గుణావగాఢరపడి పేర్చుక్కు నిలమల్ల విరే. ఆ గుణాలలో మునిగిపోయినటువంటి వాడికి అసలు ఇంకా హద్దు అనేటువంటిది ఉండదు, మాటలు రావు, ఆనంద బాష్పాలు మేను పులకలు తప్ప రెండవది ఉండదు. అందుకని సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి ఆహ్లాదశీత నేత్రాంబు పులకీకృతగాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి. సదా పరగుణావిష్ట అలాగ పరమాత్మ యందు మనస్సు లగ్నం అవడం వల్ల సరిగ్గా ఇదే చెప్పారు. ద్రష్టవ్య చూడాలంటేనండి, మాటలతో చెప్పలేం. ఆ చిన్న పదం ఈ వ్యాఖ్యానంలో నంబెళ్ళయ్య గారు ఎంత బాగా ఉపయోగించారో చూడండి. ద్రష్టవ్య ఏమండి ఎంతలా ఉన్నారండి, అది చూసి తీరాలండి, చెప్పేది కాదు. ఆ అర్థంలో అన్నమాట. ద్రష్టవ్య సర్వదేహి కన్నెరిక్కుమత్తనై పోక్కి పేస ముడియాదు. అది స్టేట్మెంట్. మీ కళ్ళతో చూడాలి తప్ప నాలుకతో చెప్పాలి. కళ్ళతో చూడాలి. నాలుకకి కళ్ళుంటే ఏమయ్యేదో ఒక చోట చెప్తారు కదా, ఒక్కొక్క అవయవానికి ఇంకో ఇంద్రియ శక్తి కూడా ఉండాలని. అలా ఉంటే ఏమయ్యేదో. కానీ కళ్ళకి చెప్పే శక్తి లేదు కదా, చూస్తారంతే. చూడవలసినది ఆ స్టేట్మెంట్ చూడండి. కన్నెరిక్కుం అత్తనై పోకి పేస ముడియాదు. కళ్ళతో చూడాలి తప్ప నోటితో చెప్పడానికి మాట లేదు. ప్రియో హి జ్ఞానినోత్యర్థం నిరే. అక్కడ హంసచ తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం హంసచ మమ ప్రియః. గీతలో 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా
అతనికి నేను ఇష్టం అవుతాను, నాకు కూడా నా భక్తుడు అంతే ఇష్టడు. మనం ఎప్పుడు మన వైపే ఆలోచిస్తాం, కానీ మనని గురించి కూడా భగవంతుడు ఆలోచిస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు. నమ్మకంతో ఆ ప్రేమ మీకు ఎక్కడికక్కడ కనిపిస్తుంది. నమ్మకం ఉండాలి అనేటువంటి చెప్తున్నారు. ఎండ్రియావన్ వార్తయ్యం 56వ పేజీ ఫస్ట్ లైన్. தேசகால விப்ரகிருஷ்டமான பதார்த்தங்களை தத்தேசகால விசிష్టமாக பெற வேணும் என்கிறார். ఏమిటండి ఈ పిల్ల, ఎక్కడ ప్రళయకాలంలో హరిపాదాల మీద తులసి, ఎక్కడ రామావతారంలో పాదాల మీద తులసి, ఎక్కడ కృష్ణావతారంలో పాదాల మీద తులసి, ఎక్కడ వరాహావతారంలో పాదాల మీద తులసి, ఎక్కడ దేశ కాల విప్రకృష్టం, మన దేశం కాదు మన కాలం కాదు అన్న విధాల దూరమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ వస్తువుని తులసిని పెరవేణం ఎంగరి ఇవళ పడి ఎన్నాళ్ళే పేసలా ఇరుందదో, దానికోసం ఈవిడ పడేటువంటి ఆ బాధ నా నోరుతో నేను చెప్పగలనా? నాకు అంత శక్తి ఉందా? చూడలేకపోతున్నాను తల్లి. అమ్మాయి ఎంత బాధపడిపోతుంది. ఆనాலும் ఎంగళిలం నీ ఆసన్నై ఎండ్రో. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎవర్రా మీరు? నాకంటే ఆత్మీయులు కదా మా అమ్మాయికి. పిల్లలు చూడండి, తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో చెప్పుకుంటారు. ఆ మాట అంటున్నారనమాట. ఎంగళిలం నాకంటే కూడా నీ ఆసన్నై ఎండ్రో, మీరు చాలా దగ్గర కదా. తెరింద మట్టత్తై చొల్లిక్కానాయన్న కైమేలే సొల్లెగిరాళ్ళు. ఏం చెప్పమంటారు? కైమేలే సొల్లెగిరాళ్ళు అంటే ఏదో చెప్తాను, చేతిలో శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది అని అందామని ప్రయత్నం. ఆ మాట రావట్లేదు. అది ఎలా ఉందట? శంగయన్నం శంఖం అంటోంది. శంఖం చక్రం కావాలి అనలేదు. శంఖం. అమ్మా అంతసేపు అంటావు ఎందుకమ్మా? మలై అడుగుతా పోలే పెరువరుత్తోడే శంగన్నం. ఒక గోవర్ధనగిరి ఎత్తినంత కష్టం అవుతోందిట లోపల నుంచి మాట రావు. ఇది మనం చూస్తూ ఉంటామండి లౌకికంగా. కొన్ని పరిస్థితుల్లో మంచాల మీద ఉన్నటువంటి స్థితిలో ఒక మాట చెప్పడానికి కడుపులోంచి పైకి ఆ ధ్వని మనం మాట్లాడేటప్పుడు ఈ ధ్వని ఇలా రావాలంటే 4 చోట్ల మారుతుంది అని శాస్త్రం చెప్తుంది. నాభి దగ్గర బయలుదేరడం, ఆ వాయువుకి అక్షర రూపం రావడం, దాన్ని అది శబ్ద రూపంగా మలచడం, పైకి నోటితో అనడం, ఇన్ని రకాలుగా ఏదో దానికి ఒక పద్ధతి అంతా ఉంది. అదంతా సైన్స్ అంగీకరించిన విషయం. అది చెప్పడానికి ఈవిడికి ఆ మాట వస్తుంది అంతే, పూర్తవదు. శంఖం శంఖం కొండ ఎత్తేనంత బాధపడిపోతుంది కానీ అది సాత్మిక్ తవారే. అది ఆ శంఖం అనేటప్పటికి శంఖం వచ్చేసినట్లు ఒక అనుభవం వచ్చేస్తుంది ఆవిడకి. అలా ఉంటుంది. శంఖం చక్రం చక్రం అలా తలుచుకుంటూ ఉంది అనమాట. చక్రం ఎన్నం మేళవం మాటగిలరు. అందులో చేతులకు రాదే. శంఖం అంటుంది, చక్రం అంటుంది. అమ్మా అమ్మా మాట విను ఇటువైపు. అబ్బాయి అసలు ఆ దృష్టి ఇటువైపు రావట్లేదు. సొల్లవం మాటగిలరు. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. శంఖం చక్రం తులసి అలాగే అంటోందిటండి. ఇంకో మాట లేదుటండి. ఇరండుక్కులు నడువే కిడక్కిర మాలయ్య నేనైతు. ఇది నబ్బెళ్ళయ్య గారి సరదా అండి. 2 మాటలు వరుసగా అన్నప్పుడు చివరి మాట మధ్యలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు శంఖం చక్రం తులసి శంఖం చక్రం తులసి అన్నాం అనుకోండి, అప్పుడు తులసి మధ్యలోకి వస్తుంది కదండి. శంఖం చక్రం తులసి శంఖం చక్రం. అప్పుడు ఒక మాట అటు ఇటు మారుతూ ఉంటాయన్నమాట. తుజాయన్నం శంగు చక్కరంగళ్ ఎన్నం పూరా రాజవన్ శంగ ఎన్నం సొల్ల మాటగిరిలల్. ఒక్క మాట నోటితో చెప్పలేకపోతాను, ధైర్యంగా చెప్పలేకపోతాను. అంత ఆనందం ఏమిటో తలుచుకునేటప్పటికి పులకించిపోతాంది. ఆపత్తు మిక్కవారే ఉరితి శంఖ చక్ర గదాపాణే ఎన్నారే. ఆపద వచ్చినప్పుడు ఒక ఆవిడ
శంఖ చక్ర గదా పాణి అంది కదా. వృత్తి ఒక ఆవిడంది. ఎవరండా ఒక ఆవిడ? ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవికి వశిష్ఠ మహర్షి చెప్పారమ్మా, 5 భర్తలు కాదు, ప్రపంచం అంతా కూడా ఉన్న రక్షకుడు ఒక్కడే. నీకు మహతి ఆపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహి. ఆపద ఎప్పుడొచ్చినా సరే నువ్వు ఆ శ్రీమన్నారాయణునే తలుచుకో తల్లి అని చెప్పిన మాట గుర్తొచ్చి ఆనాడు దుశ్శాసనుడి వలన బాధపడింది ద్రౌపది. ఈనాడు పెరుమాళ్ల వల్లే బాధపడుతోంది ఆళ్వారి నాయకి. మనుషులు ఎవరైనా బాధపడితే పర్వాలే. రాముడి మీద పాటలు ఉన్నాయి చూడండి, ఏదో మీద పడింది అంటే రామా రామా నిన్ను తలుచుకున్నాను, ఆ బాధ పోయింది, నీ వల్లే నాకు బాధ వస్తే నేను ఎవరిని తలుచుకోవాలి అని అడిగేటువంటి పాటలు పద్యాలు ఉన్నాయి రామనామం గురించి. అలాగే ఇక్కడ వృత్తి ఒక ఆవిడ మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి శంఖచక్ర గదా పాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. ఇది సభా పర్వంలో ద్రౌపదీదేవి చేసినటువంటి ఆర్తనాదం అన్నమాట. శంఖ చక్ర గదా పాణే. ఏమండి, అన్ని ఆయుధాలు ఉన్నాయి కదా, ఆరన్నిటినే ఎందుకు ఆళ్వారి నాయకి తలుచుకుంది అంటే, ఆవేళ ద్రౌపది అలా ప్రార్థిస్తే వెంటనే వస్త్రాలు ఇచ్చి రక్షించావు కదా. ఇవాళ నేను కూడా శంఖెన్నం చక్కెర వెన్నం, నేను అలాగే అంటున్నా, ఇవాళ నువ్వు నన్ను రక్షించి తీరవలసినదే అనే ఉద్దేశంతో ఎన్నం సల ఆపత్తు మీకు వారే వృత్తి శంఖచక్ర కదా పాణే అన్నాడిరే ఎంగనే సొల్ల తొడంగవదు మొదలు పెడుతుంది. శం కమ్ అనడానికి గంట పడుతుంది, శం కమ్ అంటుంటాను అంతది. చూడండి, సొల్ల తొడంగవదు సొల్లి తలై కట్టమాటాదు వదాయిపడా నిన్నాళ్ళు. ఎప్పటికోగాని 2వ అక్షరం పూర్తవట్లేదండి, ఒక్కొక్క అక్షరం గంట సేపు పలుకుతోంది. ఇప్పటి సొల్లు వద్దు ఎత్తనైపోదేం ఈ రాపగల్. ఏమండి, రోజు అలా 1-2 సార్లు అంటుందా? 1-2 సార్లు అంటే బానే ఉండేదమ్మా. ఈ రాపగల్ రాత్రింబవళ్ళిదే గొడవ, పగలంతా అదే అంటోంది, రాత్రంతా అదే అంటోంది. ఆ మాట తప్ప నోట్లోంచి ఇంకొకటి రావట్లేదు. సర్వకాలమం ఎన్సైగేన్, నన్నేం చేయమంటారు తల్లి, ఇవళై తొడంగినదు సొల్లిత్తలే కట్టప్పన్నవో. ఆ చెప్పినది పూర్తి చేసే శక్తి కూడా లేనటువంటి అమ్మాయి గురించి నేను కూడా ఏమీ చెప్పలేకపోతున్నాను. స్త్రీత్వత్తై పార్తు మేళ పండవో. అమ్మా తప్పమ్మా అంటే తాయిమారు అవస్థ అంటే మనం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. అధ్యవసాయం, విశ్వాసం. అమ్మా ఆయనే రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి అందానా. ఆవిడ్ని బాధ నుంచి వెనక్కి తిప్పలేకపోతున్నాను, ఓదార్చలేకపోతున్నాను. నాలో అసమర్థత 2 రకాలుగా ఉంది. ఒకటేమో అమ్మా ఊరుకో యువతలకి రాని దుఃఖంలోంచి బయటికి తేలేకపోతున్నాను, నీకేం పర్వాలేదు ఆయన చేస్తాడని ధైర్యం చెప్పలేకపోతున్నా. అలా ఉంది మా అమ్మాయి యొక్క దీనస్థితి అంటూ ఆళ్వార్ నాయకి తల్లడిల్లిపోతున్నారు. 9వ పాసురంలో நங்கை மீர் நேரும் ஓர் பண் பெற்று நல்கினே எங்கனே சொல்லுகேன் யான் பற்ற ஏழையை செங்கு என்னும் చక్కరం ఎన్నం తుళా ఎన్నం. వ్యాఖ్యానంలో చెప్పారు, అది గుర్తు పెట్టుకోవాలి. ఎన్నం 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 అని 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 ఆ అని అని అనే మాటలు తల్లి అంటోంది. ఆవిడల్లా శంగు చక్కరం దోజాయ్ అంటే ఆవిడ అంటోంది. ఇలా అంది అని అండంలో అని అంది అని అంది అని ఈవిడ అంటున్నారు అనమాట. செங்கென்னம் சக்கரமென்னம் துழாயென்னம் எங்கனே சொல்லும் இராப்பகல் என் செய்கேன். 10వ பாசுரம். என் செய்கேன் என்னுடை பேதை என் கோமாளம் என் சொல்லும் என் வசமம் அல்லல் நங்கை மேல் மென்மை போன் மார்பினன் கண்ணன் கடல் துழாய் பொன்சை போன் மென்ములైకు என்று మెలియమే. మళ్ళీ ఇందులో కണ്ണన్ కడల్ తుళాయి వచ్చేసిందని, పాదాల మీద తులసి అనే పదం ఇక్కడ మళ్ళీ వచ్చేసింది. ఇందాక పాసుర పరిస్థితిలో ఆ పాదాల మీద అనే ఓపిక కూడా ఆవిడికి లేదు అని చెప్పుకున్నారు అన్నమాట. 10వ పాసురానికి ప్రతిపదార్థాన్ని మనం చూద్దాం.
నంగైమీర్ అంటే పరిపూర్ణులైన స్త్రీలు అని అర్థం. పురుషులైతేనేమో నంబి అంటారు, పూర్ణ జ్ఞానము కలిగిన వారు నంబి అంటారు మగవాళ్ళనైతే. ఆడవాళ్ళనైతే నంగైమీర్ అంటారు. అమ్మ పరిపూర్ణ జ్ఞానం అంటే అన్నీ తెలిసిన వాళ్ళలారా, ఎన్నుడై పేదై మా పేదై ఇవిడి అజ్ఞానంలో పడుందమ్మా, ఒళ్ళు పైన తెలియకుండా దీనస్థితిలో ఉందమ్మా. కోమళన్ ఎంత మృదువైన పిల్లో తెలుసా, ఒకప్పుడు ఎంత సుకుమార గాత్రో తెలుసా. సొల్లుం మిన్ సైపు నేను ఎంత చెప్తున్నానో, అబ్బే ఎంత చెప్పినా వినిపించుకోదే. మిన్ సై ఆభరణాలు కలిగిన, మంచి మార్బినన్ వక్షస్థలము కలిగిన, కണ്ണన్ కడల్ శ్రీకృష్ణుడి పాదాల మీద ఉన్న తులసీ దళాన్ని, పొన్సై పూన్మెల్ములైక్ బంగారంతో నిండిన నా గుండెల మీద ఆభరణంగా ఉంచుకోవాలని ఎన్న మెలియం వాడిపోవును. అమ్మా ఆ తులసి కావాలి, అమ్మా ఆ తులసి కావాలని. సన్నిపాత జ్వరం అని ఒక జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు అవే పలవరింతలుగా వస్తుంటాయి, ఆర్డర్ ఉండదు. ప్రలాపం అంటారు దాన్ని. అంటే ముందు మాట వెనక చెప్పరు, వెనక మాట ముందు చెప్పరు, ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. అలాగే ఈవిడు కూడా శంగు తుజాయ్ తులసి, తులసి తుజాయ్ శంగు చక్కరం, ఇలా ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంది. దాన్ని నా గుండెల మీద నేను పెట్టుకోవాలి, అప్పుడే నా వంటికి ఉన్న పరితాపము తీరుతుంది అని మా అమ్మాయి అంటోంది అని చెప్పి తల్లి బాధపడేటువంటి పాసురంగా ఈ 10వ పాసురాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. 10ஆம் பாட்டு 57వ పేజీ చివరికి ఉంది 7 వ్యాఖ్యానం. உன் மகள்னை எட்ட வழக்கன்றோ அவளுக்கு ஹிதம் சொல்லி மிட்ட தட்டு ఎన్నో ఉనకెండ్ర అవర్గళై కురిత్తు. వాళ్ళందరూ చుట్టూ చేరారు. చేరి మన లోకంలో ఇలాగే ఉంటాం, ఏమ్మా పిల్ల కాస్త చెప్పుకోలేవా, ఆ మాత్రం చెప్పుకోలేకపోతే ఎందుకమ్మా అంటారు కదండి. సరిగ్గా అదే ఇక్కడ వ్యాఖ్యానం. ఉన్ మగల్ని ఇట్టవరక్కన్రో, మీ అమ్మాయి నువ్వు చెప్తే వింటుంది కదా. హితం సొల్లి మిక్క తట్టెన్ను ఉనకెన్నవరు, ఏమ్మా మంచిగా చెప్పి వెనక్కి మళ్ళించవచ్చు కదా అని చుట్టూ జనం అనేటప్పటికీ నా సొల్లెత్తు కేళాదే, అయ్యో తల్లి నేను చెప్తూనే ఉన్నానమ్మా, అవనయ్యే ఆశైపెట్టు అవన్ మిగవం అవన్ తన్నయ్యాగా నిన్నాళ్ళెంగిరాల్. అసలు నా మాట చెవిని పడితేగా, నా గొడవ నేను చెప్తూనే ఉన్నా, ఆవిడ పనిలో ఆవిడ ఉండనే ఉంది. ఈ రెండిటికి కనెక్షన్ లేదు. ఆవిడ గొడవ ఏంటి, శంఖం కావాలి, తులసి కావాలి, చక్రం కావాలి. అమ్మ ఎలా కాదే అలా కాదే, అమ్మ శంఖం కావాలి, తులసి కావాలి. ఇది ఎక్కడ గొడవరా నాయన, నా మాట అసలు చెవిలో నీకు పడడమే లేదు. నా సొల్లెత్తుకేడాదే అవనయ్యే ఆశపెట్టు మిగవం అవసన్నయ్యాగా నిన్నాళ్ళు ఎంగిరా. నేను చెప్పిన కొద్దీ దాని దుఃఖం పెరిగిపోతాను. ఎన్ సైగేన్ ఇవడ సైరిందపడియాల్ ఇవడ ఇక్కడ ఇదా ఇరిందదు. ఈవిడ పరిస్థితి చూస్తూ ఉంటే ఇది నాకు దక్కుతుందా అనిపిస్తోంది. చాలా చక్కటి ప్రయోగం అండి. ఇలాగే మాట్లాడతారు, సహజమైన భాషణ ఇది. మా పిల్ల నాకు దక్కేలా లేదమ్మా, ఏమైపోతుందో ఏమిటో అని బెంగగా ఉంది. నేను செய்கேன் என்னுடைய பெயரை నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. நான் சொல்லும் హితవచనం కేട്ടുம் పర్వమల్లల్. నేను చెప్పే మాట వినిపించుకునే వయస్సు కూడా లేదు దీనికి, అనుభవం లేదు. అనుభవం అందరికీ అన్ని చిన్నప్పుడే అనుభవాలు రావు. చెప్పిన మాట వింటే కాస్త బాగుపడతారు. మాట వినే వయస్సు కూడా లేదమ్మా, అసలు పెడచెవిని పెట్టేస్తోందమ్మా. హితవచనంగల్ కేട്ടും పరువమల్లల్, పరువం లేదు, వయస్సు కూడా లేదు. ఎన్ కోమళం సొన్న హితం కేట్కిలల్, ఎన్నో కైవిడవండాదపడి చెప్పి చెప్పి విసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని వెళ్ళిపోదాం అనుకుంటే, వ్యసన సహమల్లాద సౌకుమార్యత్తై ఉడై ఎవళ్, పాపం దుఃఖాన్ని భరించలేనటువంటి లేత పిల్ల కదా, నేను వదిలిపోతే ఎలాగా అనే బెంగ నాకు కలుగుతోంది. అంటే 2 పద్ధతులు అన్నమాట. మొదటి పద్ధతి ఏమిటి అని అంటే, నీ ఇష్టం నేను చెప్పాను,
చేస్తే చేయి, లేకపోతే లేదు, అలా అని వెళ్ళిపోతారు. అలా వెళ్ళడానికి లేకుండా ఉందమ్మా, నాకు పిల్ల పాడైపోతుందమ్మా, చెప్పిన మాట వినకపోతే దీనికి ఎంత అవస్థ వస్తుందమ్మా, అయ్యో దీన్ని బాగు చేద్దామమ్మా అంటే వ్యసన సహమల్లాద కష్టాన్ని భరించలేదమ్మా మా అమ్మాయి. సౌకుమార్యత్తయుడయ్యవள் అంతటి సుకుమారమ్మ మా అమ్మాయి. ఎన్ సొల్లు మళ్ళల్ ఎన్ వశము మళ్ళల్, రెండు మాట వినడం లేదు, నా అధీనంలోకి రావట్లేదు. మాట వింటే అధీనంలోకి వస్తుంది, ఒకదానితో ఒకటి కలిసి ఉన్నటువంటివి. మాట వినడం లేదు, అధీనంలోకి రావడం లేదు. వ్యసన సహమల్లాదు సౌకుమార్యత్తయుడయ్యవள் ఎన్ సొల్లు మళ్ళల్ ఎన్ వశము మళ్ళల్, நான் சொன்ன ஹிதவச்சனம் கேட்பதும் செய்யாள், ఎన్నక్కు హితం సొల్లలాంబడి ఇరుప్పదుం చెయ్యాள். నేనున్నానే నీకు, నేను నీకు మంచి చెప్తానే అంటే కూడా వినే స్థితిలో కూడా లేదు. నంగై మీర్ ఇదల్ நீங்கள் அறியாததில்லையிరే. అయ్యో తల్లులారా, మీకు ఈ విషయం తెలియట్లేదా? మీరేమో నేను చెప్పలేదు అనుకుంటున్నారు. నేనెంత చెప్పినా వినే స్థితిలో అది లేదు. ఆ విషయం మీకు తెలియట్లా. ఆవిడ చెప్పుంటే ఇలా చేస్తుందా అని నన్ను అనుకుంటున్నారు మీరు. కాదు కాదు, నేను చెప్తూనే ఉన్నా. నా మాటలు చెవిని పెట్టే స్థితిలో మా అమ్మాయి లేదు. మిన్ సై ఇత్యాది మిన్నా నిన్నళ్ళ కౌస్తుభత్తై మార్విళయుడయ్య కృష్ణన్ తిరువడిగళిల్ తిరుత్తురాయే. ఆవిడ ధ్యానంలో అలా ఆలోచిస్తాను. ఆ ఆలోచనలో కృష్ణమూర్తి దర్శనమిచ్చాడు. ఆయన మెడలో కౌస్తుభమని మెలమెలమెలా మెరిసిపోతోంది. మిన్నా నిన్నుళ్ళ కౌస్తుభత్తై, ధగ ధగ మెరిసిపోయేటువంటి కౌస్తుభమణి మార్విలేవుడయ్యా, గుండెలపై కలిగిన కృష్ణన్ తిరువడిగళిల్, ఆ కృష్ణుడి యొక్క పాదాల మీద ఉన్న తిరుత్తుడాయి, ఆ పాదాల మీద ఉన్న తులసి నాకు కావాలి. పొన్నాలే సైద ఆభరణంగళై ఉడైతాయి. ఆవిడ మెడ నిండా బంగారంతో చేసినటువంటి ఆభరణాలు చాలా ఉన్నాయి. అంటే నిజం నగలు చాలా ఉన్నాయి. కానీ ఈవిడికి ఒక కొత్త నగ వచ్చింటండి ఇవాళ. కొత్త ఒక పెద్ద కాసుల పేరు ఒకటి ఆవిడ మెడలో పడిందిటండి ఇవాళ. ఏమిటండి అది? విరహ సహ మల్లాదములైక్. విరహాన్ని భరించలేక ఒళ్ళంతా తెల్లగా పాలిపోయి ఉంటుంది. అది వజ్రవైడూర్యాల మాలలా అయిపోయింది. ఈవిడ పెట్టుకున్న మాలలన్నీ ఒకటైతే ఆవిడ వైవర్ణ్యం అంటారండి ఒక మాట. అంటే రంగు మారిపోతుంది, వెలవెలపోవుట అంటారు. అదేదో పెద్ద రత్నాల హారం పెట్టినట్లుగా ఉంది అంటున్నారు. అంద వైవర్ణత్తయ్యే ఆభరణమా గౌడయ్య ములై కెన్నమాం. ఆవిడ గుండెలకి ఆ వైవర్ణ్యమే ఒక కాసుల పేరులా కనిపిస్తుంది. వేరే పెట్టుకోక్కర్లేదు ఏవి. ఆవిడ శరీరంలో వచ్చిన మార్పే ఆవిడ కాసుల పేరు పెట్టుకున్నంతగా మెరిసిపోతుంది. అంటే అంత వెలవెలలాడిపోయింది, తెల్లపడిపోయింది, పాలిపోయింది, దుఃఖపడిపోయింది, బెంగ పెట్టుకుపోయింది, ఆర్తితో నిండింది. ఎన్ని చెప్పినా సరిపోవు అన్నమాట. అనిందితాం ఎన్నుమా పోలే. అందులో మనకి సీతాదేవిని గురించి చెప్పేటప్పుడు వాల్మీకి భగవానుడు ఎప్పుడంటే సుందరకాండలో ఆవిడ తదాగతాం తాం వ్యధితాం అనిందితాం వ్యపేత హర్షాం పరిదీన మానసాం శుభాన్యమిత్తాని శుభాని బేదిరే వరం శ్రియాదృష్టమివోపజీవిన. అక్కడ ఆ లంకలో ఇంక నెందుకు నా బ్రతుకు, రామచంద్రుడు రాడు అని బాధపడేటువంటి సమయంలో తదాగతాం తాం వ్యధితాం అనిందితాం, ఈ పదాల కోసం ఇక్కడ మనకి రిఫరెన్స్ ఇచ్చారు. ఆవిడ దుఃఖపడిపోతోంది, ఏడుస్తోంది. అనిందితాం, ఏడుపు కూడా ఆవిడకు ఒక ఆభరణం లాగే ఉంది. అలా ఉంటుందండి ఎక్కడైనా? ఏడుస్తుంటే ఆహా ఎంత బాగా ఏడుస్తోంది అంటారండి? అంటారు. సౌందర్యం అలా ఉంటుంది. కొంతమంది ఏడుస్తుంటే బాబోయ్ చూడలేనురా దేవుడా అని పక్కకు పోతాం. ఈవిడ ఏడవడంలో కూడా అందమే కనిపిస్తోంది అని సీతామాతను అనుకున్నట్లుగా ఎప్పుడు శుభాన్ నిమిత్తాన్ని శుభాన్ని బేదిరే వరం శ్రియాదిష్టమివోపజీవిన. అంటే హనుమాన్ ఈ కథనంతా చెప్పడానికి ముందు శుభ లక్షణాలు కనపడే సమయంలో
ఆవిడ పడిన దుఃఖము కూడా, దుఃఖాత్మ స్థితిలో కూడా ఆవిడ అందంగా ఉందని చెప్పినట్లుగా ఎన్నో మా పోలే మా అమ్మాయికి దుఃఖంలో ఒళ్ళు తెల్లబడిపోతే అది కూడా ఆభరణంగానే ఉంది. ఇక్కడ మనకేంటంటే ప్రత్యేకంగా ఏదో కథలా కాకుండా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో ఒక మనిషి దుఃఖిస్తుంటే ఆ దుఃఖం వల్ల శరీరం తెల్లబడిపోతే ఆ తెల్లబడ్డం కూడా ఆభరణంగా ఉంది అంటే అలా ఎక్కడైనా ఉందండి అంటే రామాయణంలో సీతామాత ఏడుపే ఆభరణంగా మెరిసింది అంటే ఏడిచే స్థితిలో కూడా ఆవిడ అందంగానే ఉంది. అలాగే ఇక్కడ ఆళ్వారి నాయకి మా అమ్మాయి దుఃఖిస్తుంటే కూడా ఎంత ఎంత అందంగానో కనిపిస్తోంది. అసలు కాకి పిల్ల కాకిక ముద్దు అని వాళ్ళు ఏం చేసినా తల్లికి బాగానే ఉంటుంది కదండి. వాళ్ళు ఎలా ఏడ్చినా, నవ్వినా, కూర్చున్నా, నిలబడినా, పరిగెట్టినా ఆహా ఎంత అందంగా ఉందో అనుకునే లక్షణం తల్లికి ఉంటుంది. ఇక్కడ ఈవిడ తాయిమార అవస్థలో ఉంది కాబట్టి మా అమ్మాయి శరీరం వెలవెలపోయింది అంటే లేదండి, వెలవెలపోయినా కూడా అది ఆభరణంగానే ఉంది మా అమ్మాయికి. ఇంత ఏడుస్తోంది మా పిల్ల అని నాకు దుఃఖంగా ఉంది. మిన్ సై పూన్ మార్పిన్ పొన్ సై పూన్ మెన్ములై, అది ఏదైనా బంగారు నగలు ధరించవలసినటువంటి అమ్మాయి వైవర్ణ్యం వల్ల ఏర్పడిన అందాన్ని నగలంటే ఇది కొంచెం పొయటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు అనమాట, అలంకారికంగా చెప్పడం అన్నమాట. ఏదైనా ఒక దుఃఖంలో ఒళ్ళు వెలవెలవారిపోతే అది కూడా అందంగానే ఉన్నటువంటి ఆళ్వారు నాయిక అంటే నమ్మాళ్వారు అనేటువంటి నాయికకి పెరుమాళ్లతో కలిగిన విరహం కూడా భాగవతోత్తములకి అద్భుతంగానే దర్శనీయంగానే ఆనందంగానే ఉంది అని చెప్పడం అన్నమాట. పుంస్వత్తుక్కు లక్షణమాన కౌస్తుభం బోలేయాయిత్తు స్త్రీత్వత్తుక్కు వైవర్ణ్యం, ఇది స్టేట్మెంట్ అండి. ఇప్పుడు స్వామి మెడలో కౌస్తుభాన్ని వేసుకుంటాడు. ఆ కౌస్తుభమాల ఓ మెరిసిపోతూ ఉంటుంది. కౌస్తుభమాల ఉంటుంది, వైజయంతిమాల ఉంటుంది, వక్షస్థలంలో అద్భుతంగా మెరిసి ఆయన గొప్పతనాన్ని చెప్పేటువంటి మాల ఆయనకి ఎలా విలక్షణమైన గుర్తో అలాగేట స్త్రీత్వత్తుక్కుం వైవర్ణ్యం, ఈవిడ వెలవల బారిపోవడం కూడా ఈవిడికి ఒక గుర్తుటండి. అంటే పెరుమాళ్ళ కోసం అంతగా తపించిపోతోంది, అది తీసుకోవాలి మనం. ఆవిడ తెల్లబడిపోయిందా, ఎర్రబడిపోయిందా, బాధపడిపోయిందా కాదు, పెరుమాళ్ళ కోసం అనుక్షణం తపి దేహంలో ఎలాంటి మార్పులు వస్తాయి. ఇందాక ఆయన వైకుంఠ చింత వివర్జిత చిత్తుడై ఒక్కడు ఏడు చూచు నొక్క చోట అని అన్నావే, ఏడుస్తుంటే శరీరంలో మార్పులు రావండి. అలాగే ఆళ్వారి నాయకు కూడా ఏడుస్తూ ఉంటే వైవర్ణ్యం, రంగు మారిపోయినటువంటిది, అంత తపిస్తోంది ఆళ్వారి నాయక అని. మెన్ములై తన అభిమత వై పిరియమాటామయ్యాలే పొన్నెట్టుకెళ్ళెదిరే. ఆ వైవర్ణ్యం ఎందుకు వచ్చిందండి? ఆయన గనక వస్తే ఆవిడలో ఆనందం కలిగితే ఈ రంగు ఆనందమైన రంగుగా మారేది. ఆయన రాలేదు కాబట్టి ఈవిడ ఏడుస్తోంది కాబట్టి దుఃఖం వల్ల శరీరంలో వైవర్ణ్యము వచ్చింది. మెన్ములై కువేణం ఎన్నో సొల్లప్పొక్కుం ఎలువోడేతలై కట్టు, నా గుండెల మీద ఆ తులసిని పెట్టుకుంటాను అని అంది. అంటే నా గుండెలకి తులసిమాల అలంకారం కావాలి అంటే ఆ తులసి యొక్క గొప్పతనం ఎలాంటిది, అంత గొప్ప తులసి నాకు కావాలి అని చెప్పడం వలన ప్రతి పాసురంలో కూడా పాదాల మీద ధరించిన తులసి అని చెప్పడం వల్ల ఒక్కటేనండి. ఆళ్వార్ నాయకు యొక్క అవస్థను చూసి తల్లి బాధపడిపోతుంది. అయ్యో మీరు చెప్పకూడదా అంటారా మీరందరూ? చెప్తున్నానమ్మా, మీకు తెలియందేముంది, మీకు అమ్మాయిలు ఉన్నారు కదా, చెప్తే వింటారా వాళ్ళు? నేను చెప్పేది చెప్తూనే ఉన్నా, వాళ్ళు ఎక్కడా నా అమ్మాయి మాట చెవిని పెట్టడము లేదు. ఎందువల్ల? పురుషోత్తమత్వాన్ని నీకు కౌస్తుభం ఎలా చెప్తుందో నాకు వైవర్ణ్యం రంగు పోవడం అలా నాకు గుర్తు అని అంటాం. అంటే ఏమిటి?
నిన్ను విడిచి నేను క్షణము కూడా ఉండలేను అనేటువంటి ఒక ఆర్తిని గురించి చెప్తోంది అన్నమాట. అంటే పెరుమాళ్ళకి దూరమైనప్పుడు జీవుడు పడేటువంటి అవస్థ ఎలా ఉంటుంది. జీవుడు కూడా భగవంతుని యందు లగ్నమైన మనసు కల జీవుడు. మామూలుగా ప్రతి వాళ్ళు అంత బాధపడరండి. భగవంతుడి యందు లగ్నం. ఇప్పుడు సీతమ్మ అలా ఏడుస్తున్నా అందంగా ఉంది అనడానికి కారణం ఆవిడలో ఉన్న పాతివ్రత్యము అనేటువంటి గుణం. నమ్మాళ్ళవార్లు దుఃఖపడుతున్నా ఇలా ఉన్నారు అనడానికి కారణం వారిలో ఉన్నటువంటి భగవద్భక్తి అనేటువంటి గుణం. ఆ భక్తి అనే గుణము కలిగిన తరువాత ప్రపంచం ఏదో ఇతరులు నన్ను ఏమైనా అనుకోని అనేటువంటి పద్యాలు బోళ్ళు ఉన్నాయండి. నాకు అదంతా అనవసరం. ఎవరైనా ఏదైనా అనుకోని, నేను అనుకున్న పని నేను చేస్తా. ఈ దృఢత్వం వచ్చేస్తుంది మనస్సుకి. ఎప్పుడు? పెరుమాళ్ళకి దూరమైన భక్తుడికి. అది మనకు అర్థం అవ్వడం కోసం ఎలా చెప్పారు? ప్రియుడికి దూరమైన ప్రియురాలు అతనిని చేరడం కోసం ఎన్ని కష్టాలైనా పడుతుంది. ఆ విషయాన్ని, లౌకిక విషయాన్ని ఆత్మ పరమాత్మల విషయంలో అన్వయించి నమ్మాళ్ళవార్లు ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం ముఖ్యంగా తీసుకోవాలి. ఈవిడ ఎందులో ఏం కోరింది? తులసి కావాలండి. ఆ తులసి కావాలి అనే మాట పూర్తిగా చెప్పగలిగిందా? అనలేకపోయింది. ప్రతి మాటని మొదలు పెడుతోంది, క్రియాపదాలు ఉండడం లేదు. సరదాకి ఏమన్నా తెలిసిపోతారా? ఎన్సీహెచ్ కృష్ణమాచార్య గారని విజయవాడలో మా అమ్మాయిల గురువు గారు, వారు ఇలాగే మాట్లాడేవారు. మీ నాన్నగారు అనేవారు. అంటే ఉన్నారానా లేరు అని. అలా ఒక రకమైనటువంటి చిన్న హాస్య. నీ పరీక్ష అంటే పాస్ అయ్యావా, వెళ్ళిపోయిందా ఈసారి కూడా? ఒక్కదాని క్రియాపదాలు ఉండవన్నమాట. అది అక్కడ హాస్యంలో, ఇక్కడ దుఃఖంలో అనమాట. సంగం. ఏమిటి అమ్మాయి శంఖం శంఖం అన్నావు? కావాలి. అది మళ్ళీ అలా అనడానికి కూడా అవుతుంది. చక్రం. ఏమిటి అమ్మాయి? కావాలి. ఇలాగట సగం మాట అంటోందిట, సగం చేయి తిప్పుతోందిట, సగం కళ్ళెత్తి చూస్తోందిట. ఒక మాట అనడానికి గోవర్ధన పర్వతం ఎత్తినంత కష్టపడుతోంది. ఆ మాట రాశారు నమ్మెళ్ళయ్య గారు. మలై ఎడుతా పోలే, ఓ గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తుతోందా అన్నంత కష్టపడుతోంది అమ్మాయి అని. ఈ పది అంతానండి తాయిమార్ అవస్థ అంటే ఒక్కటే, దృఢ అధ్యవసాయం, నమ్మిక. అమ్మా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రాప్యత్వరతోటి పరుగులు పెట్టకూడదు. ప్రాప్యత్వర అంటే నాయిక. వెళ్ళిపోవాలి 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 ప్రియుడి దగ్గరికి. తప్పమ్మా, సమాజం ఏమనుకుంటుంది? మేము దింపుతాం కదా, అప్పుడు వెళతావు కదా అని తల్లి చెప్పే అధ్యవసాయానికి తాయిమారవస్థ అని పేరు. అమ్మా, నువ్వు ఆయనకే చెందిన దానివే, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదని చెప్పేది తోజిమారవస్థ. అనన్యార్హ శేషత్వం అంటారు. పదాలు పెద్ద పెద్దగా కనపడతాయండి, కానీ అర్థాలు చాలా మృదువుగా ఉంటాయి. ఆయనకే చెందిన దానివి, ఆయన వచ్చి నిన్ను చక్కగా గౌరవంగా తీసుకువెళ్ళాలి. నీ అంతటి నువ్వు పరుగులు పెట్టి వెళ్ళిపోతే ప్రపంచం వేరుగా అనుకుంటుంది. ఇలాంటి నమ్మాళ్ళవార్ల యొక్క అవస్థలని, మానసిక అవస్థలని, ఎప్పుడు ఏ భావం వస్తే దానికి ఒక పేరు పెడితే 4 అవస్థలు అయ్యాయి. ఈ సారాంశం తెలియాలి. భక్తుడిగా నమ్మాళ్ళవారు, ఇతను చెప్పేవారిగా తాయిమారు, అమ్మా ఆయనకే చెందిన దానివిగా తోజిమారు, మామూలుగా నాయకి అవస్థ. ఈ భక్తుడు, నాయకి, తల్లి, చెల్లి, చెలి, ఈ 4 అవస్థల్ని కూడా ఇందులో మనకి చాలా చక్కగా అన్వయించి చూపిస్తున్నారు. 4 లేరండి. ఈ 4 కూడా వారి వారి యొక్క భావాల్లో కలిగినటువంటి మార్పుకి, ఒక్కొక్క భావంకి ఒక్కొక్క పేరు పెట్టారు అని. ఈ దశకం అంతా కూడా తాయిమారు భగవంతుడి కోసం తల్లడిల్లుతున్నటువంటి నాయికను చూసి
ఏం చేయగేం ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆరాట పడుతోంది అని చెప్పేటువంటి దశకం అన్నమాట. ఎన్ செய்கேன் என்னுடை பேதை என் கோமளம் என் சொல்லும் என் வசமும் அல்லல் நங்கை நீர் மின்சை பூன் மார்பினன் கண்ணல் கழல் துஷாய் பொன்சை பூன் மென்முலைக்கு என்று மெலியுமே தேசம் கோலநாதம் நதஹித மனசம் பத்மநாபம் ரமேశம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహకురు కేశందు సింధం యతీంద్రం మాలాధృత్యామునాద్యో మమ హృది నిధుదే రామ పద్మాక్షనాథాన్ తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதுமணி சீரையக் கொண்டார் மணக்கால் ரம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாங் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இரு கண்ணக்கம் உடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் கற்பனாபரிவர் அருளாளர் திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैले सदया पात्रं श्रीमद्यादि गुणार्णवं हितेन्द्र प्रवणं वन्दे रम्यजा मातरं मुनिं वाळि तिरुवाय मयप्पिள்ளை மாதக வாழ்வாழம் மனவாள மாமுனிவன் வாழியவன்மாரும் திருவாய் மழிப்பருளை மால்நத்தோர் தேரும்படி உரைக்கும் சீர் श्रीरंग सिंहगिरि देशिक पाद सेवा प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम श्री गौतमान्वयजम् आश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सत्शिष्यम् उडयवर्लुमहं भजे श्रीमद्वेंकटरंगार्य शिष्यं सत्शिष्य सेवदिं श्री लक्ष्मणार्य विबुधं संश्रये देवी दीप्तये. ओम अस्मद्गुरुभ्यो नमः.